Hi my dear students, JEE Mains 2025 Session 1 and Session 2 ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయ్యి రిజల్ట్స్ అనేవి నిన్న నైట్ రావడం జరిగింది. సో దానిలో భాగంగా కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఇచ్చాడు, అలాగే జేఈ అడ్వాన్స్కి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, కేటగిరీ వైజ్ అండ్ టోటల్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో మనకు జేఈ మెయిన్స్ 2025 కట్ ఆఫ్ విషయానికి వస్తే యూఆర్ కేటగిరీకి 93.15 ఇవ్వడం జరిగింది. సో అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 80.387 ఇవ్వడం జరిగింది. ఓబీసీ వచ్చేసి 79.431, ఎస్సీ కేటగిరీ వచ్చేసి 61.152 కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్టీ కేటగిరీ వచ్చేసి 47.902 కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. సో ఈ కట్ ఆఫ్ బేస్ చేసుకొని కేటగిరీ వైజ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే ఇక్కడ చూద్దాం. ఇప్పుడు సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది కేటగిరీ వైజ్ ఎంతమంది అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారో ఇక్కడ లిస్ట్ ఉంది కంప్లీట్గా. సో యూఆర్లో 27,321 మెంబర్స్ యూఆర్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. పీడబ్ల్యూడి వచ్చేసి 3,950 సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 25,009 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓబీసీ వచ్చేసి 67,614 మెంబర్స్ ఓబీసీ క్యాండిడేట్స్ జేఈ మెయిన్స్కి క్వాలిఫై అవ్వడం జరిగింది అడ్వాన్స్లో. అలాగే ఎస్సీ కేటగిరీ వచ్చేసి 37,519 మెంబర్స్ జేఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. ఎస్టీ కేటగిరీ వచ్చేసి 18,823 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. సో టోటల్ మనకు క్వాలిఫైడ్ ఎంత అంటే 2,50,236 మెంబర్స్